షేమ్ ఆన్ us. మనం సిగ్గుపడాల్సినటువంటి సమయం కదా, మనం ఆలోచించాల్సినటువంటి సమయం కదా. కష్టపడి మనం ఎందుకు మన గ్రామంలో, మన జిల్లాలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన స్థాయికి, దేవుని మహిమపరిచే స్థాయికి వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు అనంటే ఆత్మ విషయమై తీవ్రత లేకపోవడం కారణంగా. ఆ తర్వాత చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగుగా, జనులు వారిని చంపిన వారికి ఇట్టిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. ఇప్పుడు దావీదుకు ఉన్నటువంటి మరొక గుణ లక్షణం మనకు కనిపిస్తాం. ఏంటి అనంటే ఆయన రాబోయే రివార్డ్ ఏంటి, బహుమతి ఏంటి అని ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచన ఎక్కడుంది? బహుమతి వైపు ఉంది. ఆయన ఆలోచన ప్రైజ్ పైన ఉంది. ఆయన ఆలోచన ప్రైజ్ మనీని కొట్టాలి అనే ఆలోచనలో ఉంది. దేవునికి మహిమ ఎలాగో వస్తుంది, దేవుని మహిమతో పాటు నేను కూడా ఆ ప్రైజ్, ఆ బహుమతి కొట్టాలి. ఇంతకు ఆ బహుమతి ఏంటి అని అడిగాడు. అడిగితే రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? స్వతంత్రులను చేస్తాడు, రాజ్యంలో భాగం ఇస్తాడు అన్నట్లు వారు వివరిస్తే దాని మీద కనబడింది. దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, జయించే వారి మనసులో, జయించాలని అని ఆలోచించే వారి మనసులో ఒక లక్ష్యాన్ని వాళ్ళు చూస్తారు, ఒక విజన్ చూస్తారు, ఒక గొప్ప దర్శనాన్ని చూస్తారు. ఈ నుంచి నేను విజయవాడ పోవాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ వినపల్లా ఏం చేయాలి? విజయవాడ పోవాలంటే పోయి విజయవాడ బస్ ఎక్కాలి, అంతే కదా. నేను విజయవాడ పోవాలి అని నాకు తెలియదు అనుకో, ఏ బస్ ఎక్కాలి? ఏదైనా ఎర్ర బస్ ఎక్కి ఇంటిపోతాం, అంతే కదా. అంటే ఎక్కడికి వెళ్ళాలో, నా గమ్యం ఏంటో నాకు తెలిస్తే సాధనాలు వెతుక్కోవడం సులువు అవుతుంది. మనకు గమ్యమే తెలియదు. దావీదు ఆ గమ్యాన్ని చేరితే నాకు ఏం లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరితే నాకు ఏ రివార్డ్ వస్తుంది, ఏ బహుమతి వస్తుంది అనేంత దూరం ఆలోచించాడు. మన జీవితాల్లో మనము గమ్యాన్నే నిర్ణయించుకోలేకపోతున్నాం. మన పిల్లలకు గమ్యాన్ని మనం చెప్పలేకపోతున్నాం. యువతులుగా మీ స్నేహితులకు, మీ స్నేహితురాళ్ళకు మీ గమ్యం ఏంటో చెప్పలేని పరిస్థితి. ఇంతకు నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అంటే ఏం సమాధానం ఉండదు చాలా మందిలో. కొంతమంది నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను అంటారు. ఇంతకు పైలట్ అవ్వడానికి ఏం చేస్తున్నారు అంటే సైకిల్ దొరుకుతున్నా అంటారు. కొంతమంది నాకు పోలీస్ ఆఫీసర్ అవడం అంటే బాగా ఇష్టం అంటారు. ఇప్పుడేం చేస్తున్నారా అంటే ఇదో ఈ పిండి కొట్టు దుకాణంలో పనిచేస్తున్నా అంటారు. మన లక్ష్యం ఒకటి, మన గమ్యం ఒకటి, కానీ మనం ఎన్నుకునే సాధనం ఏది ఉండదు. పౌలు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. నేను వెడలిపోవు కాలం సమీపమైనది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని అని చెప్పే వారికి ఎక్కడికి వెళుతున్నామో తెలుసుండాలి. వెళ్ళాలనుకున్నటువంటి గమ్యస్థానాన్ని చేరానా లేదా అని తెలుసుకున్నప్పుడే పరుగు కడముట్టించాను అని అర్థమవుతుంది. కూర్చుని వింటున్నటువంటి సహోదరులు, కూర్చుని వింటున్నటువంటి సహోదరులు, మీతో నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీ గమ్యం ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు జీవితంలో? నేను అనుకున్నాను ఒకసారి, ఏమనుకున్నాను తెలుసా? పశువుల డాక్టర్ అవుదాం అనుకున్నాను. నిజంగానే మామూలు డాక్టర్ కాదు, పశువుల డాక్టర్. ఎందుకు పశువుల డాక్టర్ అవ్వాలనుకున్నాను తెలుసా? మా అమ్మ పశువుల ఆసుపత్రిలో పనిచేస్తుంది. మా అమ్మ పశువుల ఆసుపత్రిలో ఆమె ఒక మంచి ఆఫీసర్గా పనిచేసింది. అందుకు నేనేమనుకున్నానంటే నేను పశువుల డాక్టర్ అయిపోతాను అనుకున్నాను. మనం ఏదైతే చూస్తామో, మనం దేన్నైతే కంఫర్టబుల్గా ఇది మంచి స్థాయి అని గమనిస్తామో దాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఆ స్థాయికి వెళ్ళాలి అని ఆలోచిస్తాం.
మీరు ఏం చూస్తున్నారు? మీరు దేనిని ఆదర్శంగా చూస్తున్నారు? మీరు దేనిని పొందాలి అని ఆలోచిస్తున్నారు? ఈరోజు రాత్రి ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు. రేపు ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైనటువంటి రాళ్ల గురించి మాట్లాడతాను. ఈరోజు ఈ ప్రాధాన్యతల ఈ ప్రధానమైనటువంటి ప్రశ్నలు మీరు ఒకసారి వేసుకుని ఇంటికి వెళ్ళండి. ఎందుకని నేను ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాను? ఎందుకని నేను గమ్యాన్ని నేను నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నాను? మరి దావీదు ఏ విధంగా గమ్యాన్ని చూడగలిగాడు? అందరూ వీడు ఇంత పెద్దవాడు, వీడితో పోరాడలేం అంటూ ఉంటే దావీదు ఇంత పెద్దోళ్ళని కొడితే నాకు అంత పెద్ద బహుమతి అనమాట అని ఆలోచించగలిగాడే. ఆ ఆలోచన ఎలా వచ్చింది అన్నటువంటి ప్రశ్న వేసుకుని నేను ఇంటికి వెళ్ళాలి. ఈరోజు యువకులు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యవనులారా మీరు అపవాదిని జయించి ఉన్నారు అని అంటుంది. యవనులారా మీరు లోకమును జయించి ఉన్నారు అని అంటుంది దేవుని వాక్యము. యవనులారా సాతాను తంత్రములను మీరు ఎరిగి ఉన్నారు అని కూడా అంటుంది. మనము దేవుని చేతిలో ఉన్నటువంటి కుర్రాలు, మనం దేవుని చేతిలో పనిచేయాల్సినటువంటి రోషము కలిగినటువంటి కుర్రాలు. కానీ మనకు ఆ మార్గం తెలియాలి, మనకు ఆ కన్నులు తెరవబడాలి. ఒక కథ చెప్తాను. పోయినసారి కథ చెప్పాను మీకు, ఏమన్నా కథ చెప్పాను? ఏం గుర్తుంటుంది? నువ్వు ఎప్పుడో సంవత్సరం 2 నెలలకి ఎందుకు గుర్తుంది? ఏం రోజు టీవీలో కనబడి మాట్లాడుతున్నావా నాతో గుర్తుపెట్టుకోవడానికి అంటారా? బాగుంటుంది కథ. నా జీవితాన్ని మార్చింది కథ, మీ జీవితాన్ని కూడా మారుస్తుంది. ఒక ఆయన ఏమైందంటే, ఇటు నందవరం లాంటి ఒక పల్లెటూరు, ఆ పల్లెకాడ ఒకటి కొండ ఉంది. ఆయన ఆ కొండకాడ ఒక ఇల్లు కట్టుకుని ఒక చిన్న చెరువు పెట్టుకుని ఆ చెరువులో బాతులు పెంచుకుంటాడు. ఏం పెంచుకున్నాడు చెప్పాను కదా, చెప్పలే. బాతులు భలే ఉన్నాయి. అంతా ఎర్రగా ఒకటి, నల్లగా ఒకటి, బ్రౌన్ కలర్లో ఒకటి, తెల్లగా ఒకటి. బాతులు అంటే భలే ఇష్టం. ఇది బాతులు పెంచుకుంటూ ఉంటే ఈయన ఒకసారి కొండ ప్రాంతానికి ఏదో కట్టెలు కొట్టుకోవడానికో దేనికో పోయినట్టు పోతే ఆడ ఒక చిన్న పక్షి పడి ఉండడం చూశాడు. ఆ పక్షిని తీసుకుని దాని చుట్టుపక్కల చూశాడు. ఏమన్నా దాని తల్లి అని ఏమన్నా తీసుకెళ్ళిపోతుందా? ఎవరు లేరు. సరే దీన్ని తీసుకుపోయి పెంచుకున్నామని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి దాని పేరు చిట్టి అని పెట్టాడు. ఏమని పెట్టాడు? చిట్టి అని పేరు పెట్టి, చిట్టిగా నువ్వు ఈ రోజు నుంచి బాతురా అన్నాడు. ఏమన్నాడు? చిట్టిగా నీ పేరు, నువ్వు చిట్టిగా ఈ రోజు నుంచి, చిట్టిగా నువ్వు ఈ రోజు నుంచి బాతు అని చెప్పి మిగిలిన బాతులతో పాటు దాన్ని వదిలేదు. అది కూడా ఆ బాతులతో కలిసి పెరుగుతాం. ఒక 10 రోజులు అయిపోయింది. బాతులు నడిచినట్లే అది నడుపుతా ఉంది, బాతులు తిన్నట్లే అది తింటా ఉంది, బాతులు మాత్రమే నీళ్ళలో ఉంది ఈదుకుంటా, బాతులు అరిచినట్లే ఈజీ అరుస్తా ఉంది. ఒకసారి నాలాంటి తిక్కోడు కానీ నాకు ఫ్రెండ్ ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తే ఒరే రారా చూడరు నా బాతులు చూడు భలే ఉన్నాయి, చూడు రంగులు ఉన్నాయి అంటే ఏదో చూసాం పానికి చూసినాడు. అవురా బాగున్నాయి నీ బాతులు, యాన్ని తీసుకొచ్చినావు, బాగా వేస్తాను నువ్వు అని మాట్లాడినాక, ఇది బాత కాదు కదా ఇది అన్నాడు. ఎవరు చెప్పినారు నీకు? నేను బాత చేసేసిన దాన్ని అంటాడు. నువ్వు బాత చేయడం ఏంటి? అది బాత కాదు అంటే బాతే, నేను చిట్టి అని పేరు పెట్టేదానికి అంటాడు. నువ్వు చిట్టి అని పేరు పెట్టి బాత అయిపోతుందా? అది బాత కాదు అంటున్నట్టు. ఇదో నేను బాత చేసిన దాన్ని నువ్వు ఏమైనా చేసుకోదు, బాత చూడలే అన్నాడు. నేను దీన్ని నిరూపిస్తా, ఇది బాత కాదు చూద్దాము అన్నాడు. సరే పందెం కాసుకున్నా అది బాతే అంటున్నాడు. ఈయన పోయి చదవడం మొదలుపెట్టింది. ఎట్లా చేయాలి, వీడిని ఏదైనా సరే ఇది బాత కాదని నిరూపించాలని చెప్పి తెలుసుకుని మనం ఏం చేస్తాం? గూగుల్ చేస్తాం. అలాగే ఆయన కూడా తెలుసుకుని సమాచారం అంతా సేకరించి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏదైనా బాతన్నా చూపించు అంటే అంత ఆడజుడు ఏం చేస్తా చేయాలి. దాన్ని చేతికి తీసుకుని కొంచెం నిమిరి దాని రెక్కలు అట్లా ఆడించి ఒకసారి పైకి విసిరేసినట్టు. అది కొంచెం ఎగిరే ప్రయత్నం చేసింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. మధ్యాహ్నం అయిపోయింది. ఈయన ఎగిరైన అది కింద పడినాడు, ఈయన ఎగిరైన అది కింద పడినాడు. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం దగ్గరలో ఇట్లా కొంచెం ఎత్తుగా ఉండే ప్రదేశానికి వచ్చి దాన్ని ఎగిరేశాడు. అది కొంచెం రెక్కలిప్పి అట్లా ఎగిరే ప్రయత్నం చేసిందంటే మనోడు కింద నుంచి గింజలేసాడు.
అది వల్ల కిందికి వచ్చి గింజలు తింటాం, బాతులతో పాటు క్రాక్ 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 అని వెళ్తాం. ఈయన ఎగిరేస్తున్నాడు, ఈయన గింజలు వేస్తున్నాడు, అది పోవట్లేదు, మళ్ళీ కిందికి వస్తా ఉంది. అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, ఇట్లుండాలా ఇది అని చెప్పి దాని చేతికి తీసుకొని ఆ కొండ కొంచెం ఎత్తుకు పైకెక్కి, అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఆయన ఏం చేసినాడు అంటే, ఇప్పుడు చదవండి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, గట్టి చదవాలి. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. చాలు, ఇంకా చదువునా? చాలే, మరి అది కాంటెక్స్ట్ మారిపోతుంది మళ్ళా, అంటే వేరే చోటికి వెళ్ళాల్సి వస్తుంది. సో క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు సంతోషంతో గంతులు వేసే రోజు, ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తే ఎగిరే రోజు ఎప్పుడు వస్తుంది అని అంటే, మన కళ్ళు తెరిచి నీటి సూర్యుడిని చూసినప్పుడు వస్తుంది. నీటి సూర్యుడిని చూసినప్పుడు ఆ పక్షికి క్రొత్త ఆరోగ్యం కలిగింది, క్రొత్త శక్తి కలిగింది, క్రొత్తగా ఎగరటం మొదలుపెట్టింది. ఈ పక్షిని చేతికి తీసుకున్నాడు, అక్కడ పైనుంచి ఎర్రటి ఎండ, కళ్ళు తీసి చూడలేని పరిస్థితి, కానీ దీని కళ్ళు ఓపెన్ చేసి ఆ సూర్యుని చూపించాడు. సూర్యుని కిరణాలు దాని కంటి మీద పడంగానే అది ఎగరటం మొదలుపెట్టింది. ఏం చేసింది? ఎగరటం మొదలుపెట్టింది. ఎలా ఎగురుతుందంటే, నువ్వు నా కంట్లో వెలుగుతావా, నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇప్పుడు చూడాలి అన్నటువంటి రోషంతో ఎగురుతా ఉంది. ఇక్కడ కింద వీడేం చేస్తున్నాడు? చిటే చిటే చుట్టల్లా, గింజలేసాడు చుట్టల్లా, చేపలేసాడు ఈసారి చుట్టలు. ఆకాశ మేఘాల్లోనికి ఎగిరిపోతా ఉంది, మేఘాలను చీల్చుకొని వెళ్ళిపోతా ఉంది. నా కంట్లో వెలుగుతావా నువ్వు, నేను నీ దగ్గరికి వస్తాను అని వెలుగుతా ఉంది. యోబు గ్రంథం తీస్తారా? యోబు గ్రంథము, కొంతమంది నూతన నిబంధన గ్రంథంలో ఎదుగుతున్నారు. యోబు ఎక్కడ ఉంటుంది? నూతన నిబంధన గ్రంథం ఉంటుందా? సరే, మీకు బాగానే తెలిసి అయితే, నాకంటే మేలేదు. యోబు గ్రంథము 39వ అధ్యాయం. ఇరవై 26 నుంచి చదువుతారా? డేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కులకు చాచునా, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకున్నా, అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తైన చోటను గూడు కట్టుకును, అక్కడి నుండియే తన ఎరను వెతుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును, హతులైన వారు ఎక్కడ నుండుదురో అక్కడే అధీనుడు. వాట్ ఏ కంపారిజన్! మనము పక్షి రాజు పిల్లలం. ఎవరో మనం పక్షి రాజు పిల్లలం, సామాన్యులం కాదు. క్రైస్తవ యువకులు, క్రైస్తవ యువతులు జాగ్రత్తగా వినండి ఈ విషయం. మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, మీ చేతిలో బైబిల్ గ్రంథం వచ్చింది అంటే మీ వెనుక ఒక ప్రణాళిక ఉంది. దేవుడు తను తాను పక్షి రాజుతో పోల్చుకుంటాడు. పక్షి రాజు అంటే గద్ద, డేగ. పక్షిరాజు తన పిల్లలను మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను అంటూ తను తాను పక్షిరాజుతో పోల్చుకుంటాడు. నిన్ను ప్రభువు పక్షిరాజుగా చేశాడు. నువ్వు పక్షిరాజు బిడ్డవు. కానీ
నీకు ఉండే ఈ ఆలోచన గమ్యం తెలియని ఆలోచన, ప్రాధాన్యతలు మర్చిపోయినటువంటి బతుకు, తీవ్రత లేని బతుకు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే సోమరిపోతుతనం, చేతిలో నిపుణత లేనితనం, ఈ రోజు గడిస్తే చాలే అని దీర్ఘ దృష్టి లేని నీ గుణం కారణంగా నువ్వేమైపోతున్నావు? ఏం చేశాడు ఆయన? చిట్టివేవు చేశాడు. నేను బాత్ అయిపోతావు. బాతులు చేసి కూర్చోపెట్టారు నిన్ను. నేను ఎగురుతా అన్నయ్య అంటే గింజలేస్తారు. ఎస్సీ సర్టిఫికేట్ అని గింజ ఒకడేస్తే, టీచర్ అయిపోరా, ట్యూషన్ చెప్పుకోరా అని గింజ ఒకడేస్తే, అన్ని చీప్ చీప్ చిన్న చిన్నవి నీకు అట్లా పడేస్తే ఇంక చాలే అని అక్కడ సెటిల్ అయిపోతావు. ఇంక ఇదే నా జీవితం అనుకుంటావు. నీకంటూ ఒక ఉన్నతమైన ఆశయం నువ్వు పెట్టుకో, నీకంటూ ఒక ఉన్నతమైన ఆలోచన నువ్వు పెట్టుకో. దేవుడు నీకు ఇచ్చే స్థాయిని మర్చిపోయి నువ్వు చీప్గా చిన్న స్థాయిని ఎంచుకొని అక్కడ నిలబడిపోతావు. అలా నిలబడిపోవటానికి సమాజంలో కొంతమంది నీ పైన ఏమేస్తారు? గింజలేస్తారు. నువ్వు వినకపోతే చప్పట్లు కొట్టి పిలుస్తారు, నువ్వు వినకపోతే చాపలు కూడా వేస్తారు. ఏదో ఒకటి చేసి నిన్ను బాతులు చేసేయాలి అన్నదే వారి ఆలోచన. దావీదు కూడా నేను వెళ్ళి కొట్లాడతాను అంటే సౌలు ఏమంటాడు చూస్తారా? సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు దావీదుతో. ఈయన పోయి చూసినాడు, బాల్యం నుండి ఆయన కొట్లాడుకుంటూ వచ్చేది. ఏమో చూసినాడా? ఏమ్మా నోటికి ఏదొస్తే చెప్పాలి. ఎందుకు చెప్పాలి? అవతలని డిస్కరేజ్ చేయాలి, అవతల వారిని డిస్కరేజ్ చేయాలి. నేను ఎగురుతానయ్యా అంటే నీకు అంత లేదురా, రే నీ కులమేంద్రా, అది చేసుకోరాదు, రే నీది ఏ పాలిటీ రా, ఆడుండరాదు, నీకు అవసరమా ఇంత గొప్పగా ఆలోచించడం? నిన్ను తొక్కేయటానికి, నిన్ను ఎగరకుండా చేయటానికి నీ ముందు గింజలు, నీ ముందు ఆలోచన రాహిత్యంలో నిన్ను పడేయటానికి నువ్వు మూర్ఖుడివి అంటారు. ఇలాంటి వారిని అబద్ధ ప్రవక్తలు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వైపు నుంచి వచ్చే నిజాలు నీ హృదయంలో నాటకుండా, దేవుని వైపు నుంచి కాకుండా వంచకుని వైపు నుంచి వచ్చే అబద్ధాలు నీ హృదయంలో నాటే అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు మన ఇళ్లలో తల్లిదండ్రుల రూపంలో ఒక్కొక్కసారి ఉంటారు, వారు మీ స్నేహితుల రూపంలో ఒక్కొక్కసారి ఉంటారు గింజలేసేవాళ్ళు. వాళ్ళు మీతో కలిసి తిరిగే కొంతమంది అసూయతో పొందినటువంటి మీ స్నేహితుల రూపంలో ఉంటారు. వాళ్ళు మీ టీచర్స్ రూపంలో కొంతమంది ఉంటారు. కొంతమంది కుల వివక్ష కలిగి నిన్ను కులం పేరిట అనగదొక్కాలి అనే ఈ కుల మతోన్మాదులు ఉంటారు, కుల ఉన్మాదులు ఉంటారు. అలాంటి వారు కూడా నిన్ను ఇలాగే తొక్కాలని ఆలోచిస్తారు. ఎంతసేపు నువ్వు వారికంటే ఎక్కువ ఎగరకూడదు, నీకు రెక్కలు రావడం వారికి ఇష్టం లేదు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆలోచన అది కాదు. ఆయన నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడు నీ కళ్ళలో గనక వెలిగితే, ఆ నీతి సూర్యుని ప్రకాశం గనక నీ కళ్ళలో వెలిగితే, ఆయన అంటాడు, ఆ నీతి సూర్యుని గనక నువ్వు చూడగలిగితే ఆయన రెక్కలు నీకు బలము కలుగజేస్తాయి. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టు నువ్వు గంతులు వేస్తావు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. యెషయా భక్తుడు అంటాడు, నూతన బలము పొంది పక్షి రాజు రెక్కలు చాచినట్టు రెక్కలు చాచి మనం ఎగురుతాం. ఎందుకు తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. దావీదు చేసింది అదే. ఈయన సౌలు 1 తిమోతి 6:20 కనుక ఎవరైనా చదివితే, అక్కడ పౌలు తిమోతితో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు. గట్టి చదువుతారా? 1 తిమోతి 6:20. నీకు అప్పగింపబడిన దానిని కాపాడుకుని అపవిత్రమైన వట్టి మాటలు జ్ఞానమని అబద్ధంగా చెప్పేవారు ఉంటారు కొంతమంది. అపవిత్రమైన వట్టి మాటలు, ఆ మాటలకు ఏ వాల్యూ ఉండదు, ఏ విలువ ఉండదు. నిన్ను ప్రభు ఏమని చెప్తున్నాడు? నిన్ను ప్రభు ఏమంటున్నాడంటే పక్షి రాజు బిడ్డవు అని అంటున్నాడు. పక్షి రాజు ఎలాంటి వాడు? తన గూడు ఎత్తైన చోట కడతాడు.
కొండ పేటున కడతాడు. ఎవడు ఎక్కిపోలేనటువంటి ఎత్తైన చోట పక్షిరాజు బిడ్డ బ్రతుకుతాడు. నువ్వు పక్షిరాజు బిడ్డలాగా ఉన్నావా, బాతులాగా ఉన్నావా? ఈరోజు రాత్రి పక్షిరాజు బిడ్డలాగా బ్రతకాలి అంటే, సర్వోన్నతుడైన దేవుని బిడ్డలాగా నువ్వు బ్రతకాలి అంటే దావీదుకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ నువ్వు ఉండాలి. దావీదు కలిగినటువంటి రోషం దేవుని పట్ల నువ్వు కలిగి ఉండాలి. దావీదు కలిగి ఉన్నటువంటి ఆ దర్శనం, దీర్ఘ దర్శనం నువ్వు కలిగి ఉండాలి. దావీదుకు కలిగి ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్న ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా ఉండేటటువంటి నమ్మకత్వం నువ్వు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న రోజు నీతి సూర్యుడు నీ కంట్లో ఉదయిస్తాడు. ఈ సమాజం, నీ పైన ఉన్న నాయకులు, నీతో కలిసి తిరిగే నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, ఒక్కొక్కసారి నీ బంధువులు మరియు తల్లిదండ్రులు కూడా చెప్పే నిన్ను తక్కువ చేసి మాట్లాడే మాటలు, నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, నీ చేత కాదు, నువ్వు అందంగా లేవు, నీ ముక్కు లావుంది, నువ్వు చూడరాయత్తును నల్లగా, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ సాతానుడు నిన్ను డిస్కరేజ్ చేయడానికి పెట్టే చేదు విత్తనాలు. వాడు నోరు తెలిస్తే గబ్బు, అది సాతానుడు నీ పైన వేస్తున్న నింద. నీ కళ్ళు తెరిచి నీతి సూర్యుని చూస్తే ఎవరైతే నవ్వారో వారే నిన్ను చూసి గర్వపడతారు. ఎవరైతే నిన్ను దూషించారో వారే నిన్ను చూసి వీడు నా స్నేహితుడు అని చెప్పుకుంటారు. ఎవరైతే నిన్ను చూసి అసహ్యించుకున్నారో వారే నీతో వచ్చి నేను నీలాగా ఉండాలనుకుంటున్నాను ఎలా అని అడుగుతారు. ఏ అమ్మలక్కలైతే నీకోసం కూర్చుని భయంకరంగా నీ గురించి చెడు మాట్లాడుకున్నారో వాళ్ళే అబ్బా ఆమె ఎంత బాగా ఎదిగింది, ఎంత గొప్పగా అయింది అని అనుకుంటారు. అది ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు బాతువు కాదు, నువ్వు పక్షి రాజు బిడ్డవు అని నమ్మిన రోజు అవుతుంది. నేను నమ్మాను ఒక రోజు, నేను వెలుగైందిరా బాబు, నేను చీకటికే చీకటిని అనుకుంటే నేను వెలిగింది అని ప్రశ్నించుకుంటే ప్రభు అన్నాడు, నో, నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. వెలుగు చీకటిగా మారిపోతే అది ఏ విధంగా కూడా వెలుగు కాలేదు. మీరు భూమికి ఉప్పై ఉన్నారు. ఉప్పు తన సారం కోల్పోతే దాన్ని తిరిగి ఉప్పగా చేయలేం. కాళ్ళ కింద తొక్కడం తప్ప దానికి వేరే గత్యంతరం లేదు. ఇది ప్రభు చెప్పిన మాటలు. నిన్ను ప్రభు ఉప్పుగాను, నిన్ను ప్రభు వెలుగుగాను చేశాడు. నిన్ను ప్రభు పక్షి రాజు బిడ్డగా చేశాడు. ఎవరూ ఎక్కలేనటువంటి ఎత్తైన చోట నిన్ను పెట్టాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశ. అందుకనే నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలని కాబట్టే ఆయన తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి ఆ ఉన్నతమైన స్థానం నుంచి తగ్గించుకొని నీ స్థానంలోనికి వచ్చాడు. ఆయన నీ స్థానంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే నువ్వు ఎదిగి ఆయన స్థానంలోనికి వెళ్ళాలి. నువ్వు నిజానికి నరకపాత్రుడివి అయితే నిన్ను దేవుని బిడ్డగా చేసే అధికారం ఇవ్వటానికి ఆయన ఇచ్చాడు. ఆ నీతి సూర్యుడు ఈరోజు కూడా నీ హృదయంలో, నీ కళ్ళలో మెరవటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు 40 ఏళ్ళు అయి ఉండొచ్చు, నీకు 50 ఏళ్ళు ఉండొచ్చు, నువ్వు 20 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఈరోజు కూడా నిన్ను ఆయన పక్షి రాజుగా చేయటానికి సిద్ధం. పక్షి రాజుగా ఎగిరేలా చేయటానికి సిద్ధం. ఎవరు ఎక్కని కొండ పేటు మీద నీ గూడు కట్టుకోవటానికి ఆయన నీకు రెక్కలనిస్తాడు. ఇది సత్యం. నేను అనుకున్నాను, ఈ దేశానికి నేను ముప్పును అనుకున్నాను. ఉప్పు పక్కన పెట్టు, ముప్పు నేను. భయంకరమైన దేశానికి ఒక చెదని. కుటుంబంలో అందరూ నన్ను చూసి వీళ్ళు ఎట్లా చేయాలనైనా అని అనుకునేవారు. వీళ్ళు ఎంత దరిద్రం అనుకున్నారు. ప్రభు నన్ను పట్టుకున్నాను. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నాను. దేశానికి నేను పెద్ద మేలు చేయలేకపోయినా కనీసం ముప్పు కాదు. ఈరోజు నా ద్వారా కొన్ని లక్షల మంది బాగుపడకపోయినా కనీసం ఎవరు చెడిపోవటం లేదు. నీ జీవితం ద్వారా కూడా దేవుడు అది చేయగలడు. నిన్ను కూడా దేవుడు అలా ఆశీర్వదించగలడు.
ఈరోజు రాత్రి నేను బాతును కాదు, నేను పక్షి రాజు బిడ్డను అని నువ్వు నమ్మితే, నువ్వు పక్షి రాజు బిడ్డవు కావాలి అని అంటే చాలా సింపుల్. అదేమిటి అని అంటే, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి రావాలి. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ కళ్ళలో మెరియాలి. ఆ పక్షికి బాతుగా చేసిన ఆ పక్షి కళ్ళు తెరిచి చూపిస్తే అది ఎగిరింది. ఈరోజు వాక్యం తెరిచి నేను మీకు చూపించాను. యెహోవా యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, వారు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదు. నీ జీవితం సంతోషంతో నిండిపోతుంది. నీ జీవితం ఒక కొత్త ఆశతో నిండిపోతుంది. నీ జీవితం ఒక గొప్ప నిరీక్షణతో నిండిపోతుంది. అది సాధ్యం. ఈరోజు కనుక నీతో ప్రభు మాట్లాడుతూ ఉంటే, చెల్లి, అమ్మ, తమ్ముడు, నువ్వు ఈరోజు నిర్లక్ష్యం చేయొచ్చు. నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేయొచ్చు. ఒకవేళ మైక్ ద్వారా నువ్వు వింటూ ఉంటే, ఎక్కడైనా నిలబడుకునో కూర్చున్నావు, నిర్లక్ష్యం చేయదు. నీకోసమే చెప్తున్నాను ఇది. నువ్వు బాతుగా చేయబడలేదు. నువ్వు ఉన్నతమైన స్థానంలో ఎగరటానికి దేవుడు నిన్ను పక్షి రాజు బిడ్డగా చేశాడు. నీ ఐడెంటిటీ, నీ గుర్తింపు నువ్వు తెలుసుకో. నీ ఆధార్ కార్డు మీద బాతు అని లేదు. నీ ఆధార్ కార్డు మీద దేవుని బిడ్డ అని ఉంది, పక్షి రాజు బిడ్డ అని ఉంది. అది నువ్వు తెలుసుకుంటే నూతన బలం పొందుతావు. అది నువ్వు తెలుసుకుంటే అతని రెక్కలు నీకు ఆరోగ్యం కలుగు చేస్తాయి. అది నువ్వు తెలుసుకుంటే ఉన్నతమైన చోటికి ఎగురుతావు. అది నువ్వు తెలుసుకుంటే ఎవరు ఎక్కలేనటువంటి స్థానంలో నీ గూడును కట్టుకుంటావు.